హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. ఈ వీడియో చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది కదా, యోధ ఇంత ఇంట్రెస్టింగ్గా తింటుందంటే ఇది ఏంటా అని అర్థమై ఉంటుంది కదా. అండ్ బిల్ చూడండి 1022 కనిపిస్తుంది, బట్ మేము పే చేసాం 900. ఇది ఎలా చేసాము, ఎలాగా ఇంత డిస్కౌంట్ వచ్చింది అనేది కూడా మీరు వీడియో అంతా చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మేము వచ్చేసాం జింగి సీ ఫుడ్ రెస్టారెంట్. ఎందుకంటే ఇది మనం నార్మల్గా సీ ఫుడ్ తినాలని ఉందని గూగుల్ చేస్తే హైదరాబాద్లో టాప్ ప్లేస్ కనిపిస్తుంది ఇదంటే ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో. ఒకసారి మనం కూడా వెళ్ళి టేస్ట్ చూద్దాం అనేసి మేము వెళ్ళాము. ఎందుకంటే నాకు క్రాబ్ ఫుల్గా, నాకు పొంగల్ నుంచి క్రాబ్ తినాలని ఉంది. మా డాడీకి చెప్పాను, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. మా డాడీ డైలీ వెళ్ళారు. క్రాబ్ స్టాల్స్ ఏకంగా క్లోజ్ ఉన్నాయి, పొంగల్ సీజన్లో రావు కదా, కొన్ని అదే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రావు కదా. అండ్ అందుకే ఇక్కడికి వచ్చాక క్రాబ్ తీసుకుందాం, అదే క్రాబ్ తెచ్చుకొని తిందాం అనుకున్నాం. సరే ఇంకెందుకు బయట తినేద్దాం, ఏదైనా రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కోసమని బయటకు వెళ్ళాం. ఈ రెస్టారెంట్లో ఎక్కువ ఫేమస్ ఏంటంటే తండూరి కొరమీను అండి. బట్ అది పెద్ద కొరమీను అక్కడే ఉన్నాయి కదా, ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఉన్నాను, అదే తీసుకొని వాళ్ళు తండూరి చేసి ఇస్తారు. బట్ మాకు అది హెవీ అయిపోతుంది, మేము కొంచెం తక్కువ తక్కువ తింటాం ఫుడ్. అందుకనే మేము తండూరి ఫిష్ టిక్కా తీసుకున్నాం. టేస్ట్ సేమ్ ఉంటుందంట. కొరమీను అంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఫిష్ టిక్కాలో తక్కువ క్వాంటిటీ వస్తుంది. అండ్ నాకు ఎక్కువ క్రాబ్ క్రేవింగ్స్ ఉన్నాయని కను కదా, అందుకే క్రాబ్ విత్ రైస్ తీసుకున్నాం. ఇంట్లో ఏమైనా ఎలా తింటాం ఆ ఫీల్ రావడానికి కోసం. అండ్ లూజ్ ప్రాన్స్ తీసుకున్నాం. మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా స్టార్టర్స్ యోధా డిసైడ్ చేస్తుంది, మెయిన్ కోర్స్ మా హస్బెండ్ డిసైడ్ చేస్తారు, డెజర్ట్స్ నేను డిసైడ్ చేస్తాను అనమాట. మాది ఎప్పుడు అలాగే నడుస్తుంది. నేను డెజర్ట్ లవరు, యోధ స్టార్టర్ లవర్. ఎందుకంటే తను మెయిన్ కోర్స్ బాగా తినదు, స్టార్టర్ బాగా తింటుంది. బట్ ఈసారి క్రాబ్ తినాలని ఉంది కాబట్టి క్రాబ్ విత్ రైస్ ఆర్డర్ చేసాము. అండ్ టేస్టీగా ఉంది. ఎక్కడైనా మనకి బయట ఎక్కడైనా పులుసులు ఇవన్నీ తింటే కొంచెం గ్రేవీ ఏంటంటే థిక్ రాదు, చాలా పల్చగా ఉంటుందన్నమాట, ఇంట్లో తినే ఫీలింగ్ రాదు. బట్ ఇక్కడ బాగుంది. యోధ స్టార్టర్స్ 2 బాగానే తినింది. అండ్ ఈ రైస్ కూడా తనకి కలిపేసి ఇచ్చి, ఈ ప్రాన్ లెగ్లో, అది క్రాబ్ లెగ్లో కొంచెం అది ఉంటుంది కదండి, అది కూడా తీసిస్తే తనకు బాగానే తినింది. అండ్ కాంప్లిమెంటరీగా మాకు డెజర్ట్ కూడా ఇచ్చారు. డెజర్ట్ కూడా బాగుంది. మేము టేస్ట్ చేసినంత వరకు మాకు అన్నీ నచ్చాయి. నా రివ్యూ అయితే ఇదే డెజర్ట్ చాలా బాగుంది. అండ్ యాంబియన్స్ కూడా బాగుంది. అండ్ ఇంకా వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంకా ఐ థింక్ డ్రింక్ స్పాట్ కూడా ఎక్కడో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ స్టార్టింగ్లోనే ఈ ఎక్వేరియంస్ ఉన్నాయి కదా ఇక్కడే. అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా పెట్టారు. అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, లాన్ లాగా ఉంది. ఆ లాన్లో కొన్ని గేమ్స్ పెట్టారు. త్వరగా యోధ అయితే మంచిగా ఆడుకుంది ఒక హాఫ్ అన్ అవర్. సర్లే ఎలాగో వెళ్ళాం కదా. ఇంకా లంచ్ బయట ప్లాన్ చేసుకుంటే ఇంక మనకి ఇంట్లో పనులే ఉండవు కదండి. అండ్ ఎలాగో లంచ్ బయట తినాలి అని ఫిక్స్ అయితే మాత్రం మేము షూర్గా ఒకటి చేస్తాం, ఏంటంటే స్విగ్గీ డైనింగ్. ఒక 2-3 అవర్స్ ముందే మేము బయట తినాలి అని ఫిక్స్ అయితే, ప్లేస్ కూడా ఫిక్స్ అయితే టేబుల్ రిజర్వ్ చేసుకుంటాం. టేబుల్ రిజర్వ్ చేసుకుంటే ఏంటంటే మనకి 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఇవి కూడా ఉంచారనమాట. వీటికి ఆకలేస్తున్నాయి ఏంటో, మేము అక్కడ లాన్లో ఉన్నాం, సిక్స్ సిక్స్గా అరుస్తున్నాయి గట్టిగా. అండ్ ఇలాగా గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. అండ్ చెప్పాను కదా స్విగ్గీ డైనింగ్ కోసం. యాక్చువల్గా స్విగ్గీలో 1 అనే ఇది ఉంటుంది ఆప్షన్, అది మాకు ముందు ఉండేది. స్విగ్గీ 1లో బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అబౌట్ 40% బిల్ ఆఫర్లు ఉంటుంది, 40% ఆఫర్ ఉంటుంది మనకి బిల్ పైన. మనం ఏ రెస్టారెంట్ అయితే ఫిక్స్ చేసుకున్నామో, స్లాట్ బుక్ చేసుకున్నామో అక్కడ. బట్ మేము అప్పుడు ఆ ఆఫర్ డిస్కంటిన్యూ చేసాం. సో మేము స్విగ్గీ డైన్అవుట్లో టేబుల్ బుక్ చేస్తే మాకు ఇప్పుడు 20% ఆఫ్ వచ్చింది. బట్ దీనికి ఏంటంటే పర్ పర్సన్ 10 రూపీస్ మనం ముందే పే చేయాలి. ఇదే ప్రాసెస్. మనం వెళ్ళే స్లాట్ బుక్ చేసుకొని అక్కడ 1 ఎక్స్క్లూజివ్ అని ఉంది కదండి, అక్కడ మేము ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ టోటల్ బిల్ అది సెలెక్ట్ చేసాము. దానికోసం మేము ఇద్దరు అని సెలెక్ట్ చేసుకున్నాం గెస్ట్స్. 2 × 10 20 రూపీస్ పే చేసాము. బుకింగ్ ఆప్షన్ ఫర్ 2 PM అని కనిపిస్తుంది కదా. అండ్ మేము తిన్నాక మేము అక్కడ స్కానర్ ఉంటుంది కదా, స్కాన్ చేసిన తర్వాత మాకు ఆటోమేటిక్గా ఈ ఆఫర్ అప్లై అయ్యి బిల్లో డిస్కౌంట్ వచ్చింది. అండ్ ఆల్సో మాకు చెప్పాను కదండి, డెజర్ట్ కూడా వాళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో అలాగా ఏమంటారు, దిల్కుష్ మనీ కూడా
సేవ్ అయ్యాయి. మీకు కూడా ఇది యూజ్ అయితే తప్పకుండా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్‌తో నేను ఇంకా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా జింగి రెస్టారెంట్ తప్పకుండా వెళ్ళండి. సీ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటే.